నమస్తే. ఈరోజు నేను ఒక ఆర్టికల్ చదివాను. నవ తెలంగాణలో ప్రచురితమైనటువంటి ఆర్టికల్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఎందుకంటే గతంలో కూడా మా గురువర్యులు సతీష్ చంద్ర గారు ఇదే విషయంపై ఒక నవల కూడా ఆయన రచించారు. ఆ విషయాల్ని తిరిగి ఈరోజు చూసేసరికి నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకంటే అంత దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ చివరి అంకంలో పెన్షన్ కోసం అప్లై చేసుకుంటే ఆ పెన్షన్కి కూడా డెత్ సర్టిఫికెట్ కావాలని అడిగితే, నా మొగుడు మనిషి చనిపోతే నాకు వితంతు పెన్షన్ వచ్చేది, కానీ నా మొగుడు దేవుడైపోయాడు, ఆ దేవుడు సచ్చినట్టు ఎవరు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు? నన్ను నా మొగుడు పోయినట్టుగా సర్టిఫికేట్ తెమ్మని అధికారులు అడుగుతున్నారు. ఎవరు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు అంటూ ఒక జోగిని బాలమ్మ అనే ఈ దుర్మార్గపు ఆలోచనలకు, ఆధిపత్య కులాల అహంకారానికి జోగినిగా బలైపోయినటువంటి బాలమ్మ అనే ఆమె అధికారులను అడిగితే ఆ ఉదంతం హృదయ విదారకమైనటువంటి బాధను కలుగజేసింది. అందుకే ఆ విషయంపై ఈరోజు వీడియో చేయాలనిపించింది. దేవుడు సచ్చినట్టు కాగితం ఎవరు రాసిస్తారు? జోగినిగా మారిన బాలమ్మ ఆవేదన. నన్ను దేవుడికిచ్చి పెళ్లి చేసిండ్రు, చేతనైనన్ని రోజులు బ్రతికం, చేత కావట్లేదు. ఈ సంఘటన పురుష తాష్టీకానికి మనం ఎంతో గొప్పగా చెప్పుకునే మన సంస్కృతిలోని అమానవీయతకు నిలువెత్తు నిదర్శనమే ఈ జోగిని వ్యవస్థ. ఒక పక్క ఈ జోగిని వ్యవస్థను రూపుమాపడానికి చట్టాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు, మరోపక్క నగరం నడిబొడ్డున జోగిని రంగానికి అధికారయుత ఏర్పాట్లు చేస్తుంది. ఈ ద్వంద్వ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ వ్యవస్థలో ఇంకా వేలాది మంది దళిత ఆడపడుచులు మొగ్గుతూ ఆధిపత్య కులాల కబంధ అస్తాల నుండి బయటపడి బ్రతుకు పోరులో ఛిద్రమై బ్రతకలేక చస్తున్నవారు ఎందరో. అంతటి గొప్ప సంస్కృతి మనది అని చెప్పుకొని సిగ్గుపడాలా? 5G జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నటువంటి ఈ ఆధునిక యుగంలో కూడా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక జాడ్యం ఈ జోగిని వ్యవస్థ. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఆచారాల పేరుతో అమాయక ఆడపిల్లల్ని బలి చేస్తూనే ఉన్నారు. ఆధిపత్య కులాల పెద్దలు ఒక మహిళపై లైంగిక దాడి చేసి ఆమెను ఊరి వేశ్యగా మార్చాలి అనుకుంటే చాలు, ఒక పీడిత శ్రామిక యువతిని జోగినిగాను, మాతాంగినిగాను, దేవదాసిగాను మార్చేస్తున్నారు. ఇది ఆధిపత్య కులాల దురహంకారం, దుర్మార్గం అనాలా? మరేమనాలి? గ్రామాల్లో అనేక దేవాలయాల్లో పూజారులకు దీపం పెట్టడానికి అనేక పథకాలను తీసుకువచ్చి ప్రతి నెల జీతాలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు దేవుని భార్యలైన జోగినులను మాత్రం పస్తులుంచుతుంది. ఇదెక్కడి న్యాయం? కటిక పేదరికంలో కనీస అవసరాలు తీరని ఈ ఊరుమ్మడి స్త్రీలకు సమాజంలో ఎదురయ్యే అవమానాలకు, అవహేళనలకు లెక్కే ఉండదు. ఇక తండ్రి ఎవరో తెలియని, తండ్రి వైపు నుండి గుర్తింపు లేని ఈ జోగినిల పిల్లలకు ఎదురయ్యే పరాభవాలు లెక్కలు ఉండవు. స్కూల్ జాయినింగ్ నుంచే అవమానాలు మొదలవుతాయి. వారెవరో చెప్పుకోలేక, ఎవరి పిల్లలమని చెప్పలేక, ఏ నేరం చేయని ఆ పసి పిల్లలకు చిన్నతనం నుండే ఆ పిల్లలు పొందే మానసిక హింస మాటల్లో చెప్పలేము. వారి జీవిత కాలం పడే దుఃఖానికి పరిహారం ఎప్పుడు దొరుకుతుంది? జోగిని వ్యవస్థ దీనిని రూపుమాపడానికి ప్రభుత్వాలు
అనేక కమిటీలు ఏర్పాటు చేస్తుంది. అవన్నీ తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. మాయని మచ్చగా జోగిని వ్యవస్థ వెలుగుపోతూనే ఉంది. జోగిని స్త్రీలకు, వారి పిల్లలకు రేషన్ కార్డులు ఉండవు, ఆధార్ కార్డులు ఉండవు, ఉండడానికి ఇల్లుండదు, చుట్టాలు బంధువులు అసలే ఉండరు. ఇంకా మరికొంతమంది జోగినిలు బిచ్చమెత్తుకొని బ్రతికే పరిస్థితి. వితంతు పెన్షన్కు కానీ మరే ఇతర ప్రభుత్వ పథకానికి కానీ నోచుకోకుండా దేవుడి భార్యలు అని చెప్పుకునే ఈ జోగిని స్త్రీలకు ఆ దేవుడు కూడా మంచి చెయ్యని పరిస్థితి. ఉన్నాడో లేడో తెలియని ఆ దేవునికి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నటువంటి ఈ అహంకార దుర్మార్గపు అధికార కులాల వారికి గుదిబండగా మారారు. ఈ మధ్య తెలంగాణలో నా మొగుడు మనిషి అయితే వాడు చనిపోతే నేను వితంతు పెన్షన్కు అర్హురాలునయ్యేదాన్ని, కానీ నన్ను దేవుడికిచ్చి పెళ్లి చేశారు. వాడు సచ్చాడో లేదో తెలియదు. ఆ దేవుడు అన్నవాడు సచ్చినట్లు డెత్ సర్టిఫికెట్ ఎవరిస్తారు? నాకు వితంతు పెన్షన్ ఎప్పుడు వస్తుంది అంటూ చిన్నప్పుడే జోగినిగా మార్చినటువంటి బాలమ్మ ఆవేదన అంతా ఇంత కాదు. ఆ జోగిని అడిగిన ప్రశ్నకు అంతరిక్షంలోకి దూసుకు వెళుతున్న నాగరిక ప్రపంచం ఏమని బదులిస్తుంది? జోగినిగా ఆమెను సృష్టించిన ఈ మాయదారి వ్యవస్థ బదులు పలకదు. ఒక పక్క ప్రభుత్వాధినేతలే పోతురాజులను, జోగినులను ప్రోత్సహిస్తూ నగరం నడిబొడ్డున జాతరలు చేస్తుంటే ఈ జోగినిలో అడిగిన ప్రశ్నలకు బదులు ఎవరిస్తారు? సమాధానం ఎవరు చెప్తారు? దీనిపై మీ అమూల్యమైన కామెంట్లను తెలియచేయండి. థ్యాంక్ యూ.